అందరికీ నమస్కారం. నేను మీ దినిత. వెల్కమ్ టు ఆస్ట్రోకల్చర్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. వారితో మాట్లాడదాం. 2025 ఎలా ఉండబోతుంది మనందరికీ అన్నది తెలుసుకుందాం. నెక్స్ట్ వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? వృశ్చిక రాశి వారికి అద్భుతంగా ఉంది. ఇంతవరకు సప్తమ గురుడు బ్రహ్మాండంగా పరిపాలించారు. అసలు వీళ్ళు స్వేచ్ఛకు అడ్డు లేదు. వీళ్ళకి కావాలనుకున్న చోట్లకు వెళ్ళిపోయారు. వీళ్ళు చేయాలనుకున్న పనులు చేసేసారు. ఇప్పుడు ఆ యొక్క గురుడు ఏం చేస్తున్నాడంటే అష్టమ స్థితిగతుడు అవుతున్నాడు. ఎప్పుడు మనకి 14 2025 సంవత్సరంలో. ఆ కొంతమంది మే 30 అంటున్నారు అనుకో. సో ఆ గురుగ్రహ సంచారం వల్ల మనకి ఏమవుతుందో తెలుసా, వీళ్ళకి వద్దంటే అప్పులు అనమాట. ఇష్టానుసారం అప్పులు చేసేసుకోవచ్చు. వీళ్ళు వద్దురానైనా నాకు అప్పు వద్దన్నా సరే పట్టుకు ఉంచండి సార్, ఉంచండి గురుగారు అని ఇచ్చేస్తారనమాట. ఈ విధంగా ఈ వృశ్చిక రాశి వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటుంది. పిల్లల్ని బ్రహ్మాండంగా పిల్లల కోసం చాలా ఖర్చు పెడతారు. అయితే ఈ వృశ్చిక రాశి వాళ్ళు 2 గ్రహాలు వీళ్ళని చాలా కాలం నుంచి పీడిస్తున్నాయి. అదేమిటంటే అర్ధాష్టమ శని జరుగుతున్నాడు, పంచమ రాహు జరుగుతున్నాడు. మరి ఆ యొక్క శని 29 మార్చ్ 2025 సంవత్సరం నుంచి పంచమంలోకి వెళ్ళిపోతున్నాడు. ఆ పంచమలో ఉన్నటువంటి రాహు మే 29 2025 సంవత్సరంలో మనకి అర్ధాష్టమ వచ్చేస్తున్నాడు. సో ఈ అర్ధాష్టమ రాహు ఎప్పుడైతే వచ్చేస్తున్నాడో ఫర్ నో రీజన్ అండ్ అన్నెసరీ ప్రాబ్లమ్స్ కోసం వీళ్ళు ఎక్కువ ఆలోచించడం, ఎక్కువ బాధలు పెట్టేసుకోవడము, ఇలా మెంటల్ టెన్షన్స్కి గురైపోవడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే పంచమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావాల వల్ల పిల్లలు సంతాన స్థానము మనకి చాలా చికాకుగా చేస్తూ ఉంటారు. పిల్లలు చెప్పింది వినకపోవడము, పాపం తల్లిదండ్రులంతా కూడా ఇక్కడ వృద్ధులైనటువంటి వాళ్ళు ఇక్కడ పిల్లలు ఉన్నారు. అప్పుడు వయసులో ఉన్నప్పుడు పాపం వాళ్ళు అమెరికా చదువుకుంటారంటే పంపించారు. ఇప్పుడు వీళ్ళకి ఆ ఇబ్బందులు అయ్యి అనారోగ్యంతో హార్ట్ స్ట్రోక్లు వచ్చినా సరే ఆ పిల్లల దగ్గరుండి వాళ్ళు పాపం హెల్ప్ చేయలేకపోతారు. అటువంటి నిస్సహాయ పరిస్థితి అనేటటువంటిది వస్తుంది. అలాగే ఇక చిన్నపిల్లలుగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి వాహన యోగం వల్ల వీళ్ళు ఏమైనా బళ్ళు గిళ్ళు కొనుక్కుంటే అవి ఏం చేస్తారంటే పిల్లలు వేసుకెళ్ళిపోవడం, అవి పోలీసు వాళ్ళు ఊరుకోరు కదా, ట్రిపుల్స్ గిప్పుల్స్, చిన్నపిల్లలు లైసెన్స్ లేకుండా వాళ్ళకి కేసులు పెట్టడం, తల్లిదండ్రుల మీదకి వచ్చేయడం, ఇలాంటివన్నీ కూడా వృశ్చిక రాశి వారికి జరగడానికి జరుగుతాయి. అండ్ ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే సినిమాల్లోకి ప్రయత్నిస్తున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా దాంట్లో సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మనకి ఈ 18th అక్టోబర్ నుంచి 5th డిసెంబర్కి గురుడు కర్కాటక రాశి సంచారం చేస్తున్నాడు. కాబట్టి అక్కడ బ్రహ్మాండంగా మనకి ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే మళ్ళీ 5th డిసెంబర్ తర్వాత మళ్ళీ రెట్రోగ్రేడ్ అయ్యి మిథునంలోకి వెళ్ళడం, డిసెంబర్ ఆఖరి నెల కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మహిళలంతా కూడా ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా సంతోషిస్తారు. మరి ఈ యొక్క సింహరాశిలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన వృత్తిలో అన్ఎక్స్పెక్టెడ్గా వీళ్ళకి రిజల్ట్స్ రావడం అనేటటువంటిది జరుగుతాయి. అండ్ వృత్తిలో పెన్షన్స్ కూడా ఇంత డబ్బు వస్తుందా అని ఊహించినటువంటి వాళ్ళకంతా కూడా ఇంకా ఎక్కువ పెన్షన్స్ రావడము, 1 టైం సెటిల్మెంట్ చేయడము, ఏదో రకంగా వృత్తిలో రిటైర్ అయిపోయినా సరే కొత్త ఉద్యోగాలు దొరకడము, అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి జాబ్ సాటిస్ఫాక్షన్ ఉన్నటువంటి జాబులు దొరకడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. సో డెఫినెట్గా మంచి వృశ్చిక రాశి వారికి బాగుందమ్మా. సో వీళ్ళ రెమెడీస్ మరి వీళ్ళకి ఖచ్చితంగా రెమెడీస్ రెండింటికి చేసుకోవాల్సిందే. మనకి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణుడికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే రాహుకి కిలోంపావు మినుముల్ని, రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా, కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనం శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. అదేవిధంగా ఈ యొక్క రావి చెట్టుని సెలెక్ట్ చేసుకోవాలా. రావి చెట్టు చుట్టూ తిరుగుడు మనం 108 సార్లు ప్రదక్షిణాలు, దానికి చక్కగా నీళ్లు పోయాలా. అదేవిధంగా జమ్మి చెట్టు, శనికి జమ్మి చెట్టుకి నీళ్లు పోసుకోవాలా. జమ్మి చెట్టు చుట్టూ తిరుగుతూ ఆ జమ్మి చెట్టు ఆకులను కొయ్యకూడదు, రావి చెట్టు ఆకులను కూడా కొయ్యకూడదు. కింద పడిపోయినటువంటి ఆకులను తీసుకొని చక్కగా దాన్ని శివుడి మీద దాన్ని పెట్టి ఓం నమః శివాయ మంత్రం చేసుకోవడం ద్వారా అద్భుతంగా వీళ్ళకి ఈ యొక్క ధనుసు రాశి వారికి ఉంటుందమ్మా. ఏ రాశి? వృశ్చిక రాశి. ఈ అద్భుతంగా ఈ రకంగా ఈ రావి ఆకుని
ఆ తర్వాత ఈ యొక్క శివుడి మీద పెట్టి ఓం నమః శివాయ అనడం ద్వారా ఈ వృశ్చిక రాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుందమ్మా.